క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనములు తెలియజేయుచు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి ఈ దినము నుంచి మనము హెబ్రీయులకు వ్రాయబడిన పత్రికను ధ్యానం చేసుకొనబోతూ ఉన్నాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాలను ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము కలిగిన మా దేవ, పరిశుద్ధుడవగు తండ్రి, ఘనమైన మీ నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములను చెల్లించుకొనుచు ఉన్నాం. మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచి కాపాడుతూ ఈ లోకములో మీకు సాక్షులుగా జీవించడానికి మాకు కృపను అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. మీ వాక్యమును ధ్యానించుటలోను తెలుసుకొనుటలోను మీరు మాకు సహాయం చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము ప్రారంభించుచున్న ఈ పత్రిక ద్వారా ఆత్మ సంబంధమైన ఉజ్జీవమును క్షేమమును మాకు కలిగించి మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడినట్లుగా వాక్యానుసారముగా జీవించగలుగునట్లుగా మీ కృపను మా పట్ల విస్తరింపచేయమని, ఈ కార్యక్రమాల పరంపరలు మాకు తోడుగా ఉండి ముగింపు వరకు మమ్మల్ని నడిపించమని అడుగుచు మా ప్రభువును ప్రియరక్షకుడు నైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, హెబ్రీ పత్రికను ఎవరు వ్రాశారో ఎరుగరని, ఎందుకనగా రచయిత పేరు ఈ గ్రంథమంతట్లో కూడా, ఈ పత్రిక అంతట్లో కూడా ఎక్కడ కనిపించదు. కనుక ఈ పత్రికను ఎవరు వ్రాశారో తెలియదు అన్నటువంటిది మొదటి విషయం. ఇక ఆది నుండి, సంఘ ప్రారంభము నుండి ఇప్పటిదాకా కూడా అనేక వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ పత్రిక రచయిత ఎవరు అని. ఆ కాలమునందున్న క్లెమెంట్ అనే భక్తుడు, టెర్టులియన్ అనేటువంటి భక్తుడు ఇత్యాది వారందరూ కూడా చర్చించుకున్నారు. కొందరేమో ఈ పత్రికను పౌలే హెబ్రీ భాషలో రాశాడు, దాని లూకా తర్జుమా చేశాడు గ్రీకులోనికి అని రకరకాలైన అభిప్రాయములను వెలిబుచ్చారు. కొందరు బర్నబాస్ రాసి ఉంటాడని, కనుక ఈ పత్రికను ఎవరు వ్రాసారో అనేటువంటిది ఇదిమిద్దంగా ఎవరు చెప్పలేకపోయారు. ఎవరు చెప్పినా అది వారి యొక్క స్వాభిప్రాయమే తప్ప నిర్ధారణ మాత్రం కానే కాదు. కానీ మన తెలుగు బైబిల్లో అపోస్తులైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక అని ముద్రించబడి ఉంది. కారణం ఎరుగము. బహుశా ఒకవేళ బైబిల్ సొసైటీ వారు ఈ పత్రిక యొక్క సారూప్యాన్ని చూసి, పత్రికలో ఉన్నటువంటి విషయమును చూచి, ఇంత ఘనుడు సమర్థుడు, ధర్మశాస్త్రముని ఇంత విపులంగా వివరించగలిగిన వాడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తుని ఇంత ఘనముగా హెచ్చించగలిగిన వాడు, సంగతులను ఇంత వివరంగా సరిపోల్చగలిగిన వాడు, ధర్మశాస్త్రంలో పండితుడుగా పేరుగాంచిన పౌలు కాక మరెవరుంటారు అనే భావన చేత బహుశా వారు ఇలాగున ముద్రించి ఉండవచ్చు. ఈ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో మనము అనే మాటను రాశాడు. కాబట్టి ఈ పత్రికను పౌలు ఎవరికి రాస్తున్నాడో వారికి ఇతను పరిచయస్తుడుగానే ఉన్నట్లుగా కనబడుతూ ఉంది. అలాగే ఈ పత్రిక చివరి అధ్యాయం అనగా 13వ అధ్యాయము 18వ వచనములో మా నిమిత్తము ప్రార్థన చేయండి అని అన్నాడు. ఇది సాధారణంగా పౌలు యొక్క భాషగా మనకు కనబడుతూ ఉంది. ఆయన తెస్సలోనికే పత్రికలో మా నిమిత్తము ప్రార్థన చేయండి అని ఆయన అభ్యర్థించిన విషయాన్ని మనము ఎరుగుదము. కాబట్టి
అది తెస్సలోనికయ మొదటి పత్రిక 16వ వచనమునందు ఆ మాట మనకు కనబడుతూ ఉంది. అలాగే మరికొన్ని సంఘములకు ఆయన, నేను మీకోసం ప్రార్థించున్నాను, మా కొరకు కూడా ప్రార్థించండి అని అభ్యర్థించిన విషయాలు మనము చదవగలం. ఇక ఇదే పత్రిక 13వ అధ్యాయం 23వ వచనంలో, మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినని తెలుసుకొనుడి, అతడు శీఘ్రముగా వచ్చినడలా అతనితో కూడా వచ్చి మిమ్మును చూచెదను అంటూ ఆయన ముగింపులో కూడా తన పేరును ప్రస్తావించలేదు. ఇలాగున ఈ పత్రికను ఎవరికి రాశాడో వారికి ఈ రచయిత బాగా పరిచయం ఉన్నవాడుగా కనిపిస్తాడు. తిమోతిని గురించి ప్రస్తావించాడు. అలాగే ఆఖరిలో కొంతమందిని గూర్చి పౌలు వ్రాస్తున్నట్లుగా ఈ పత్రికలో కూడా చివరి వచనాల్లో మనకు ఫలాని వారు మీకు వందనములు చెప్పుచున్నారు అన్నట్లుగా, ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారు, కృప మీ అందరికీ తోడై ఉండును గాక అంటూ ఇంచుమించుగా పౌలు రచనా ముద్రలు, శైలి ఇందులో మనకు కనబడుతూ ఉంది. కనుక వీటన్నిటిని బట్టి ఒకవేళ తెలుగు బైబిల్ను ముద్రించుతున్నప్పుడు లేక తర్జుమా చేయుచున్నప్పుడు ఆ విధంగా వ్రాసి ఉండవచ్చు. ఏది ఏమైతేనేమి, ఎవరికి వ్రాయబడినా, ఎవరు వ్రాసినా, రాయించిన వాడు మాత్రం పరిశుద్ధాత్ముడు. అందులో ఉన్న సంగతులు అవి మనకు ప్రాముఖ్యమైనవి. రచయితని బట్టి కాక వ్రాయబడిన విషయమును బట్టి మనము క్షేమమును పొందుతాం. కనుక ఈ పత్రిక మనకు ఆత్మ సంబంధమైన క్షేమాన్ని కలిగించగలదు అని నేను నమ్ముచూ ఉన్నాను. ఇక ఈ పత్రిక రచనా కాలం ఇంచుమించుగా క్రీస్తు శకం 67 నుంచి 69 మధ్య ఉండవచ్చు అని పండితులు భావించుచూ ఉన్నారు. మంచిది. హెబ్రీ పత్రికను ఈ రచయిత రాయడానికి గల కారణం, లేక మన తెలుగు బైబిల్లో వ్రాయబడినట్లుగానే పౌలు వ్రాయడానికి గల కారణం ఏమిటి అని అనగా, అనేక చోట్ల తాను వెళ్ళిన ప్రతి చోట మనకు మొదట పౌలు ప్రవేశం సమాజ మందిరంలోనే కనబడుతుంది. వారు వద్దంటే ఆయన బయటికి వచ్చి అన్యజనులకు సువార్త ప్రకటించడం అన్నటువంటిది పౌలు యొక్క రివాజుగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి తన సొంత ప్రజల పట్ల భారము కలిగిన దేవుని దాసుడు ఎంత భారము కలిగిన వాడంటే, సాధ్యమైతే శక్యమైతే నా ప్రజల నిమిత్తమై నేను శాపగ్రస్తుడనై వేరుండగోరుచున్నాను అనే మాట వ్రాశాడు. అంటే అంత తీవ్రంగా తాను ఆ సంగతిని ప్రస్తావించినాడు. రోమాపత్రిక 9వ అధ్యాయము 3వ వచనమునందు వ్రాసిన మాట, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు సాధ్యమైతే నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుచున్నాను అని అన్నాడు. అంటే నా ప్రజలంతా కూడా రక్షణ పొందులాగున దేవుడు అనుగ్రహించి ఇశ్రాయేలీయులందరూ, హెబ్రీయులందరూ రక్షణ పొందగలుగులాగున దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేసి, అందుకుగాను నేను ఒక్కడిని పాతాళమునకు వెళ్ళవలసి వస్తే, శాపగ్రస్తుడని ఉండవలసి వస్తే అందుకు నేను సిద్ధం అన్నాడు. అంటే నా ప్రజలందరూ రక్షించబడ్డానికి, నా ప్రాణత్యాగమైన చేయటానికి, ఆత్మత్యాగమైన చేయటానికి నేను సిద్ధం అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సొంత ప్రజల మధ్య ఈ విషయాన్ని గమనించాలని నేను మీకు ప్రేమతో మనవి చేయుచూ ఉన్నాను. సొంత ప్రజల మధ్య ఏ వ్యక్తి అయితే పాపక్షమాపణ పొందాడో ఆ వ్యక్తి తన సొంత ప్రజల మధ్య పరిచర్య చేస్తే ఎంత బాగుంటుంది. తన సొంత ప్రజల పట్ల భారం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. అనేక పర్యాయాలు మనము సేఫ్ జోన్, సురక్షిత స్థలాలను ఎన్నిక చేసుకుంటూ ఉంటాం. ఎక్కడైతే సురక్షితంగా ఉందో
ఆ స్థలమందు సేవ చేయటానికి ఇష్టపడుతూ ఉన్నారు, లేక కాపరులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. కానీ సొంత ప్రజల పట్ల, తన సొంత సామాజిక వర్గం పట్ల భారము వహించవలసిన బాధ్యత ఉందని దేవుని దాసుడైన పౌలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇది అవసరమే కదా? ఆలోచన చెయ్యండి. కనుక ప్రియులారా, హెబ్రీయులైన తన ప్రజలు మారు మనసు పొందులాగున వారిని గూర్చి ఎంతో భారము కలిగి ఈ సంగతులను రాశాడు. వారికి ఆసక్తి ఉంది, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. వారికి భక్తి ఉంది, కానీ ఆ భక్తి తగినది కాదు అన్నట్లుగా దేవుని దాసుడు మాట్లాడుచు ఉన్నాడు. ప్రియులారా, సొంత ప్రజలు భక్తి కలిగిన ప్రజలుగా ఉన్నప్పటికీ దేవుని జ్ఞానము లేకుండా జ్ఞానానుసారం కాని భక్తిని అనుసరించు ఉన్నప్పుడు, జ్ఞానానుసారమైన భక్తిని అనుసరించే నీకు నీ సొంత ప్రజల పట్ల ఏమైనా భారం ఉందా, లేక నిశ్చింతగా ఉన్నావా? ఆలోచించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సుఖ సేవ అన్నటువంటిది భోజనము కొరకై చేసేటువంటి సేవ మాత్రమే. సుఖ సేవ, ఆహ్లాదభరితమైనటువంటి దైవ సేవ అన్నటువంటిది భారభరితము కాని సేవ ఉద్యోగ సంబంధమైనదిగా కనబడుతుంది, కానీ అది దేవుని కొరకై ప్రయాసపడేదిగా కనిపించదని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, తన సొంత ప్రజలు మారు మనసు పొందాలని భారము కలిగిన వాడై, ఒకవేళ తన పేరు కనిపిస్తే ఇబ్బందేమో అనే భావన చేత తన పేరు లేకుండా ఈ పత్రికను వ్రాసాడేమో పౌలు. ఏదేమైనప్పటికీ ఈ పత్రికను దేవుని దాసుడు ఆ ప్రజలకు అందగలుగునట్లుగా చేశాడు. మంచిది, మనము ఈ మాటలను చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారాను మన పితరులతోనూ మాటలాడిన దేవుడు పూర్వకాలమందు దేవుని ఉనికిని నిర్ధారణ చేయటం లేదు. పూర్వకాలమందు దేవుడు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు వాక్యం ఉండెను. ఆది నుండి ఏది ఉండెనో పూర్వకాలమందు దేవుడు. కనుక బైబిల్ గ్రంథం దేవుని గూర్చి మనకు తెలియజేస్తుంది. దేవుని గూర్చిన ప్రస్తావన మనకు జ్ఞాపకం చేస్తుంది. పూర్వకాలమునందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఒకే పద్ధతిలో, ఒకే తరహాలో ఆయన మాట్లాడలేదు. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా వాక్యం అనే మాట వ్రాయబడి ఉంది. కాబట్టి ఆయన వాక్యమై ఉన్నటువంటి వాడు అనే ఆ గొప్ప సంగతి ఆదికాండం 15వ అధ్యాయంలోనే కనబడుతుంది. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి దర్శనము ద్వారా మాట్లాడిన దేవుడు, మోషేకు ఆ పొద మధ్యలో నుండి మాట్లాడిన దేవుడు, ఏలియాతో మిక్కిలి నిమ్మలముగా ఉన్నప్పుడు మాట్లాడిన దేవుడు, రకరకాలుగా తన చిత్తమును బట్టి ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఆయన. యెషయాతో పరిశుద్ధతను గూర్చిన దర్శనము అతనికి కలిగించి మాట్లాడిన దేవుడు. నానా సమయాల్లో నానా విధాలుగా తన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. తాను మాట్లాడాడు, తన ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడాడు.
దేవునికి స్తోత్రం. మాట్లాడుచున్న దేవుడు, మాట్లాడుచున్న దేవుడు, బైబిల్ దేవుడు, మాట్లాడుచున్న దేవుడు. ట్రై హిమ్. ఒకసారి ప్రయత్నించి చూడండి. నీ సంగతి ఏమైనా కావచ్చుగాక, ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయనతో మాట్లాడాలని నీకు ఆలోచన ఉంటే నిజంగా ఆయన నీతో మాట్లాడతాడో లేదో ఆ సంగతి నీకు అర్థమవుతుంది. శోధించడానికి కాదు, విశ్వాసముతో నీ సమస్యను ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళు. అది ఏదైనా కానివ్వండి గాక, ఆయన పరిష్కారాన్ని అనుగ్రహించే దేవుడు. ప్రియులారా, మాట్లాడే దేవుడు, జీవము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఆయన మనుషులను సృష్టించి అలా దూరంగా పడేసిన వాడు కాదు. ఆయన మనుషులతో డీల్ చేసిన వాడు, మనుషులతో మాట్లాడినవాడు, మనుషులతో సహవాసం చేయడానికి ఇష్టపడినవాడు, వారి మధ్య నివసించుటకు ఇష్టపడినవాడు, వారిని గూర్చి బాధపడినవాడు, వారిలో కొందరిని గూర్చి సంతోషపడినవాడు. మాట్లాడే దేవుడు, మాట్లాడే దేవుడు. పితరులతో మాత్రమే మాట్లాడతాడా? అవసరం కలిగిన ప్రతి వారితో కూడా మాట్లాడే దేవుడు కదా. ఆయన జీవం కలిగిన వాడంటే మాట్లాడుతూనే ఉంటాడు. ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, తన దాసుల ద్వారా మాట్లాడతాడు. వినుటకు చెవి గలవాడు ఆయన మాటలను గ్రహిస్తాడు. ఈ సమయమందు కూడా దేవుడు నీతో మాట్లాడుచున్నాడో ఏమో. గ్రహించగలిగిన మనస్సు నీకుంటే, వినగలిగిన చెవి నీకుంటే ఆయన నీతో మాట్లాడే సంగతులను తప్పనిసరిగా గ్రహించగలవు. అలాగున మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. దేవునికి స్తోత్రం. ఆయన మనతో మాట్లాడిన దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాను. ఆయన కమ్యూనికేషన్కు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరాకాష్ఠగా ఉన్నాడు. ఆయన మనుషులతో మాట్లాడిన వ్యవస్థకు యేసుక్రీస్తు ప్రభు ఉచ్చస్థితిలో మనకు కనబడుతున్నాడు. అనగా మొదట ఆయన స్వరము ద్వారా, దర్శనముల ద్వారా, పొద ద్వారా, పలురీతులుగా తన ప్రవక్తల ద్వారా అలాగున మాట్లాడుకుంటూ వచ్చినవాడు ఆఖరికి తన సమస్తమై ఉన్నటువంటి తన కుమారుణ్ణి లోకమునకు పంపించాడు. ఆయన ద్వారా మనతో మాట్లాడాను. ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు దేవుని మాటలు, ప్రభు అయిన యేసుక్రీస్తు క్రియలు దేవుని క్రియలు. నా తండ్రి చేయమన్న పనులే నేను చేయుచూ ఉన్నాను, ఆయన పలుకమన్న మాటలే నేను పలుకుచూ ఉన్నాను అనే విషయాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియచేసిన సంగతిని కూడా మనము ఎరుగుదుము. యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనములో, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచు ఉన్నాను. 29వ వచనం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును అని అన్నాడు. నేను చేయు కార్యములు ఆయనవి, నేను పలుకు మాటలు ఆయనవి. ఆయనను చూచిన వారు చాలా సంతోషించారు. ప్రభు అయిన యేసుక్రీస్తును చూచిన ప్రజలు దేవుణ్ణి చూసినట్లుగా భావించారు. ఎందుకంటే ఆయన మాటలు, ఆయన క్రియలు అన్నీ కూడా దైవ క్రియలు. ఆయన సృష్టిని శాసించాడు, ఆయన మరణమును శాసించాడు, ఆయన రోగమును శాసించాడు, ఆయన సమస్తమును శాసించగలిగిన సర్వాధికారి అయిన దేవుడు అని ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది.
కాబట్టి ఆయన మరణము నుండి ప్రజలను లేపినప్పుడు, మరణము నుండి జనులను లేపినప్పుడు అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఆశ్చర్యపడ్డారు. మనలో గొప్ప ప్రవక్త బయలుదేరనని చెప్పి వారందరూ దేవుని మహిమపరిచరి. ప్రియులరా, ఆయన మాట్లాడిన ప్రతి మాట పరలోకం నుండి దిగి వచ్చిన మాట. మన కొరకు ఆ ప్రియరక్షకుడు ఇంత గొప్ప కార్యములను జరిగించాడు. అంతటితో మాత్రమే ఆయన ముగించలేదు, కానీ మనందరి నిమిత్తమై ఏవైతే చేయాలో ఆ గొప్ప కార్యాన్ని ఆ ప్రియరక్షకుడు జరిగించాడు. అనగా ఆయన బోధించాడు, ఆయన స్వస్థపరిచాడు, ఆయన మృత్యులో నుండి లేపాడు. అవి మాత్రమే సరిపోవు మన పాప క్షమాపణకు. అందుకుగాను ఆ ప్రియరక్షకుడు సిలువలో మన కొరకు తన ప్రాణమును అర్పించవలసి వచ్చింది. మన నిమిత్తమై ఆ రక్షకుడు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణుడు అయ్యాడు. ఈ వాక్యమును చదువునప్పుడెల్లా దేవుడు మనతో మాట్లాడుతున్నాడని అర్థం. దేవుని మాటలు మనకు వినబడుతున్నాయని అర్థం. ఇప్పటికీ ఆయన మాట్లాడుతున్నాడు. నీవు ప్రభునందు విశ్వాసం ఉంచి ఈ మాటలు వింటూ ఉంటే నీ విశ్వాసం స్థిరపరచబడ్డానికి ఆయన మాట్లాడుతున్నాడు. నీవింకా ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే కనీసం ఇప్పుడైనా విశ్వాసం ఉంచగలిగినట్లుగా ఆయనను పిలుస్తూ ఉన్నాడు. ఆ ప్రభు యొక్క పాదముల చెంతకు వచ్చి ఆయన నీ కోసం కార్చిన పరిశుద్ధ రక్తంలో పాపక్షమాపణ పొందాలని దేవుని పేరట మనవి చేయుచూ ఉన్నాను. అలాగూ ప్రభువే మాట్లాడుచున్నా ఈ మాటలను ఆలకించి ఆయన చెంతకు వచ్చి ఆయన శరణు కోరి పాపక్షమాపణ పొందాలని దేవుని పేరట మనవి చేయుచూ ఉన్నాను. అట్టి కృపను భాగ్యమును ఆ ప్రియ రక్షకుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన మీ మాటల కొరకై మిమ్మల్ని స్తుతించుకొని ఆడుచు ఉన్నాం. ఇప్పుడు మాకు దయచేసిన మీ మాటలను బట్టి స్తోత్రాలు. వినిన వారందరినీ మీరు దర్శించి జ్ఞాపకం చేసుకునండి. వారి ప్రతి అక్కరను మీరు తీర్చండి, ఆదరించండి. జ్ఞాపకం చేసుకుని దర్శించి మహిమను పొందండి. మీ కృపచేత బలపరచమని అడుగుచు దయగల మీ హస్తములకు అప్పుచెప్పుకొనొచ్చు. మేము ప్రారంభించిన హెబ్రీయుల పత్రిక వాక్య ధ్యానాలు చివరి వరకు కొనసాగుటకు సహాయం చేయమని మా ప్రభు అయిన క్రీస్తు పేరట ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమెన్.